హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీ అందరికీ పాలకూర పప్పు చూపించబోతున్నాను. ఫస్ట్ పాలకూరని ముందే కట్ చేసి వాష్ చేసి పప్పుని 1 గ్లాస్ వాటర్ అంతా పోయేటట్లు చూసుకోవాలి. ముందే నెక్స్ట్ పప్పుని హాఫ్ అన్ అవర్ ముందే 1 గ్లాస్ పప్పుకి 2 చిన్న కందిపప్పు తీసుకున్నాను. 1 టీ గ్లాస్ పప్పు తీసి క్లీన్ చేసి అందులోకి కట్ చేసి పెట్టుకోవాలి. 2 చిన్న కట్టలు పాలకూరలోకి నేను 5 to 5 పచ్చిమిర్చి పచ్చిమిర్చి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ అందులోకి 1 ఆనియన్ పసుపు వేసాను. మీరు పప్పు పాలకూర అంటారా, పాలకూర పప్పు అంటారా? పాలకూర పప్పు అంటారు, పప్పు పాలకూర. నెక్స్ట్ అందులోకి జీలకర్ర కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నేను 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను, కందిపప్పు తీసుకున్నాను కాబట్టి నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. 1 గ్లాస్ పప్పు అయితే 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలి. 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన ఇంకా మీరేం వంట చేశారో నాకు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ దించేసుకోవాలి. స్టీమ్ అంతా పోయిన తర్వాతనే కుక్కర్ మూత తీయాలి. స్టీమ్ వెళ్ళక ముందుకే తీస్తే అది పప్పు సరిగా ఉడకదు. నెక్స్ట్ పప్పుని మంచిగా స్మాష్ చేయాలి, మంచి రుబ్బుకోవాలి పప్పుని. మీకు గట్టిగా ఇష్టం ఉంటే ఇంతే వదిలేసేయాలి, లేదు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, నేను మరీ గట్టిగా ఉంది కాబట్టి. మీరు పాలకూర పప్పులో ఏమేమి ఇస్తారో నాకు కమెంట్లో చెప్పండి. నేనైతే ఇంతే సింపుల్గా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇంకా ఏంటి, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈరోజు నేను ఒక షాప్కి వెళ్ళేది ఉంది అని చెప్పేసి ఫాస్ట్గా పప్పు కుక్ చేసి వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఏం కొన్నాను, నేను ఏం తెచ్చానో మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ పప్పులో సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మనము పోపుకి రెడీ చేసుకోవాలి. పోపుకి కొంచెం 3-4 రెబ్బల వెల్లుల్లి తీసుకొని మంచిగా కచ్చపచ్చగా దంచుకోవాలి. మీరు పొట్టు తీయాల్సిన అవసరం లేదు, పొట్టు తీయకపోతేనే టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ పోపు గిన్నె పెట్టేసి అందులోకి ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఇంగువ వేస్తారు, కానీ మా ఇంట్లో ఇంగువ తినరు. మంచిగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ అయ్యేంత వరకు, వెల్లుల్లి బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ కరివేపాకు వేసేసుకొని దించేసుకోవడమే. నెక్స్ట్ పోపు తీసుకొని పప్పులో మిక్స్ చేసుకోవాలి. అంతే, ఈజీగా అవుతుంది పప్పు, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో కామెంట్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్తో పాటు లైక్స్ కూడా చేయండి. అలాగే నేను నైట్ పెసరట్టుకి నానబెట్టాను. మీకు పెసరట్టు రెసిపీ కావాలంటే నన్ను అడగండి. నెక్స్ట్ ఇక్కడ నేను వర్ధమాన్ కిచెన్కి వెళ్ళాను. అక్కడ నేను కుక్కర్ అండ్ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. అక్కడ షూట్ చేద్దామంటే నాకు కుదరలేదు, సో నేను అక్కడ ఈ కుక్కర్ తీసుకున్నాను. మీకు ఇక్కడ ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను, చూడండి. మీకు కావాలంటే వెళ్ళి తీసుకోండి. వర్ధమాన్, మీకు లొకేషన్ కావాలంటే నాకు కమెంట్లో అడగండి. వర్ధమాన్ కిచెన్లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది కింద మాడడం అలా జరగదు.
ఎక్స్ట్రా విజిల్ అండ్ ఎక్స్ట్రా హోల్డర్స్ కూడా ఇచ్చారు, ఇంకా 2 ఎక్స్ట్రా హోల్డర్స్. నెక్స్ట్ నేను హండీ తీసుకున్నాను, మీకోసం మంచి మంచి బిర్యానీస్ రెసిపీస్ చూపించడానికి మంచి హండీ తీసుకున్నాను. చాలా బాగుంది హండీ కూడా మంచిగా. నెక్స్ట్ ఒక కడాయి కూడా తీసుకున్నాను, కడాయి కూడా మంచిగా కొంచెం వైట్ తోటి మంచిగా ఉంది. నెక్స్ట్ ఫిష్ పులుసు అలాంటివి చేయడానికి ఇట్లా వెడల్పట్టి దానిలో చేయాలి కాబట్టి నెక్స్ట్ అది తీసుకున్నాను. నేను ఇవన్నీ ఐటమ్స్ తీసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, అండ్ లైక్ కూడా కొట్టండి.